పరిషత్ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు కన్వీనర్ మేక లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుంటూరు మాజీ మార్కెట్ చైర్మన్ వెన్న సాంబశివరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయిన సందర్భంగా విజయోత్సవాలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, సూపర్ 6 పథకాలు కాక మరెన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు పరుస్తుందని, తల్లికి వందనం కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చదువుకుంటున్న పిల్లలకు తల్లికి వందనం తల్లుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి మరి సంవత్సరం అయిన సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండల కేంద్రాల్లో 1 year అయిన సందర్భంగా మరి ప్రభుత్వానికి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. బెల్లంకొండ మండలం తరఫున ఈ 1 year తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో మరి ఇచ్చినటువంటి 6 హామీలను కూడా పెన్షన్లు పెంచి ఎమ్మటే ఇవ్వడం జరిగింది ప్రభుత్వం రాగానే. మరి అదేవిధంగా అన్న క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా తల్లికి వందనం అని చెప్పేసి దాదాపు 8,745 కోట్లు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఒక్కొక్క విద్యార్థికి కానీ 15 ఏళ్ళ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా కూడా 8,745 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం. మరి అంతేకాదు ఏదైతే రైతు పెట్టుబడికి సహాయం చేస్తానదో అది కూడా రేపు త్వరలో 3 విడతలుగా మొదటి విడత ఇవ్వడానికి కూడా ఈ నెలలోనే సిద్ధంగా ఉన్నారు. మరి అంతేకాదు ఆర్టీసీ ప్రయాణంలో మహిళలు ఆర్టీసీలో ప్రయాణం చేయడానికి కూడా ఆగస్టు 15 నుంచి కూడా ఆ కార్యక్రమం కూడా నెరవేర్చేదానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీ అందరికీ తెలుసు 3 సిలిండర్ల గ్యాస్ ఏదైతే ఉందో అవి కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా ఏదైతే మెగా డిఎస్సి ఉందో నిరుద్యోగులకి, చదువుకున్న వాళ్ళకి మరి వారికి కూడా మెగా డిఎస్సిని కూడా మరి నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా ఒక సంవత్సరంలో దాదాపుగా 70-80% ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉంది. అంతేకాదు ఏదైతే పోలవరం ఉందో మరి త్వరితగతిన పూర్తి చేసేదానికి పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు రాజధాని ఏదైతే ఉందో రాజధాని కూడా మరి దాదాపు 50,000 కోట్లతోటి ఏదైతే ప్రధాని పునఃప్రారంభోత్సవం చేశాడో మరి శరవేగంగా రాజధాని కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన కూటమి పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మోదీ గారికి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇదే విధంగా వారు ఈ 4 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పనిచేసేదానికి ప్రజల ఆశీస్సులు కావాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఏదైతే 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారో ఒకసారి అని దాదాపు 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు. ప్రభుత్వంలో ఉన్నటువంటి అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ అన్నీ కూడా మూల పడేసి రాజధానిని అయితే 3 ముక్కలు చేసి మరి అక్కడ అంతా కూడా శ్మశాన వాతావరణం తలపించే విధంగా చేయనటువంటి ఘనత గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. మరి అన్నీ కూడా సర్దిద్దుకొని
మరి టెండర్లు పిలిచి పనులు జరిపి శరవేగంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు రాజధాని పనులు. అందుకోసం చంద్రబాబు నాయుడు గారికి, కూటమి నాయకత్వానికి మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా మద్దతు పలకాలి. నిన్న మనం చూసాం, ఏదైతే అభివృద్ధి జరుగుతూ ఉంటుందో దాన్ని ఆటంకపరచడమే మరి జగన్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఎజెండాగా ఉంది ఈ సంవత్సరం కూడా. ఎందుకంటే అతనికి 11 సీట్లు ఇచ్చారు. ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ప్రతిపక్ష హోదానే అవసరం లేదు. మరి ఒక ఎమ్మెల్యే ఉన్నా కూడా ప్రతిపక్ష పాత్ర పోషించవచ్చు అసెంబ్లీకి వచ్చి. కానీ ఇతను ఈ జనాల యొక్క మరి ఏదైతే అభివృద్ధి కాంక్షించేటటువంటి వ్యక్తి కాదు. ఈ సమాజం, ఈ రాష్ట్రం నాశనం కోరుకునేటటువంటి వ్యక్తి. నిన్న మొన్న చూసాం, మనం పురాణాల్లో మనం చూస్తూ ఉంటాం, యజ్ఞాలు జరుగుతూ ఉంటే మరి రాజ్యంలో ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలని యజ్ఞాలు చేస్తూ ఉంటే పైన రాక్షసులు వచ్చి ఆ యజ్ఞాలని మరి పాడు చేస్తూ ఉంటాయి. సేమ్ ఇప్పుడు ఈ కలియుగంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మరి అన్ని శక్తులను కూడా కూడ తీసుకొని మరి ప్రపంచ బ్యాంకుల నుంచి కానీ సెంట్రల్ నుంచి కానీ ఫండ్స్ తీసుకొచ్చి పోలవరం కానీ, రాజధాని కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షనర్స్ కానీ, మరి అదేవిధంగా రోడ్లు అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు అన్నీ కూడా చేస్తూ ఉంటే వీటిని పాడు చేయడం కోసం అన్ని కార్యక్రమాలు కూడా మరి చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అన్న టీము. నిన్న మొన్న మనం చూసినట్లయితే రాజధానిని సందర్భంగా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో రాజధాని, దేవతల రాజధానిగా తలపిస్తేటట్టు చేస్తున్నామంటే నిన్న ఒక మరి ప్రబుద్ధుడు, జర్నలిజంలో ఉన్న ముసుగులో ఉన్నటువంటి కృష్ణరాజు అనే వ్యక్తిని సాక్షి డిబేట్లో కావాలనే మరి కొమ్మినేని శ్రీనివాసరావు అని చెప్పేసి యాంకర్ అతను పిలిపించి అతన్ని ఎంకరేజ్ చేసే విధంగా మరి రాజధాని అంటే ఇదంతా కూడా